మార్నింగ్ 12 అట్లా వచ్చినట్టు. స్వామి ఎన్ని గంటలకు పోతాడు? మార్నింగ్ 10:30, 11కి వెళ్తాను. స్వామి పోగానే 12 గంటలకు వచ్చిండా? వచ్చేది ఎప్పుడు జరిగింది? ఫ్రైడే రోజు ఎన్ని గంటలకు ఈవినింగ్ 5:36. జోసిగా మాట్లాడు 5:36 అట్లా జరిగింది. 5:30కి జరిగిందా? అంటే గొడవ అయిందా నీకైనా? ఏం కాలేదన్న, కాకపోతే చిన్నోని మీద కొంచెం నాకు నచ్చలేదని చెప్పింది. ఆయనకి ఎందుకు నచ్చలేదట? ఆయన క్వశ్చన్ వాడు నీతో ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకని నచ్చలేదని చెప్పింది. దేనితో మంచం కొట్టిండా? దేనితో కొట్టి చంపిండు? మంచానికి కొట్టింది. మంచానికి తొక్కిండా? కాలు తొడిగి ఇట్లా కాలుతో తొక్కిండా? మంచానికి కొట్టింది. అంటే ఎత్తుకోపోయేటప్పుడే చచ్చిపోయిందా? అప్పుడే చచ్చిపోయా. కొంచెం బ్రీతింగ్ ఉండే హాస్పిటల్లో. ఇప్పుడు ఇద్దరు కలిసి హాస్పిటల్ తీసుకుపోయారా? ఇద్దరు నాగారం నేను ఒక్కదాన్నే తీసుకుపోయాను. మరి స్కూటీ మీద పోయి ఫస్ట్ చీరాల హాస్పిటల్ చీరాల దాకా ఇప్పుడు ఈయన వచ్చిండు. ఏం దాకా వచ్చిండు? చీరాల దాకా బండి మీద ఇంటికి రూమ్ కాడికి వెళ్ళి బండి మీద పోయారు కదా. పురుగు పుణ్యంగా నువ్వు బండి మీద ఏం దాకా తీసుకుపోయారు? చీరాల ఫస్ట్ చూపించినాను, ఆడ పట్టాలి. తర్వాత నాగారం హాస్పిటల్ కాడ చూపించినాను. తర్వాత ఇప్పుడు చీరాల హాస్పిటల్ ఇప్పుడు అన్న వాళ్ళు ఇట్లా ఎడుకొచ్చారు? నాగారం వచ్చింది. నాగారం వచ్చిరా? అప్పటికి ఆయనే నువ్వు ఇద్దరు వీళ్ళని తీసుకొని మీరు బండి మీద యాక్టివ్ మీద పోయిరా? మరి ఆయనకి సంబంధం ఏంది? మ్యారేజ్ కాకముందుకు రోజు వస్తున్నావు ఇంటికి? రోజు వస్తాడు కదా సాయం పోగానే? చెప్పు క్లియర్ నేనే ఫోన్ చేస్తావా? నువ్వు ఫోన్ చేస్తావంట. నేనేం చెయ్యను. మళ్ళీ అంటుండు ఫోన్. ఆయన పేరేంది? నవీన్. ఎవరు? సీనియర్. మంచం కొట్టి చంపిండా? మళ్ళీ డబ్బులు మాట్లాడుతుంది కదా. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మాకు 13/6/2026 సంవత్సరం 13th రోజు మాకు కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ పేరు రంగస్వామి, ఆయన 33 years. ఈయన ఉండేది ఎక్కడంటే ఈడెన్ గార్డెన్స్ చీరేల విలేజ్లో ఉంటాడు. ఈయన క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తాడు. ఇతని కుమారుడు మాస్టర్ రంగా హరికృష్ణ, ఏజ్ అబౌట్ ఒక 2 years ఉంటాయి. ఇతడు అనుమానాస్పద స్థితిలో మరణించిండు. 29th రోజు 29/5/2026 రోజు చనిపోయిండని ఇతని తల్లి రంగా జ్యోతి అంటే మంచం మీద నుంచి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయిండని డిక్లేర్ చేసిండ్రు. ఆ పిల్లోని మేము మా సొంత గ్రామం అయిన తీగుల్ గ్రామము, జగదేవ్పూర్ మండల్, సిద్దిపేట జిల్లాలో పూడ్చిపెట్టినాము. అతని మరణంలో మాకు అనుమానం ఉందని కంప్లైంట్ ఇచ్చిండు అనమాట. ఎవరి మీద? సొంత భార్య మీద. చనిపోయిన బాబు ఉన్నాడు కదా, తల్లి మీద. ఆ బాబు తల్లి మీదనే సొంత భార్య మీద ఇచ్చిండు అనమాట. అయితే మేము ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో మేము అన్ని సాక్ష్యాలన్నీ సేకరించే క్రమంలో మనం సీసీ ఫుటేజ్లు అన్ని మొత్తం అంతా మూమెంటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్కడైతే చీరాల గ్రామంలో ఆ చుట్టుపక్కల అంతా ఎంక్వైరీ చేసి స్టేట్మెంట్స్ తీసుకుంటే ఇతని భార్య రంగా జ్యోతికి మరియు మొగిళ్ళ నవీన్ అనే వీళ్ళిద్దరికీ స్కూల్ ఏజ్ నుంచే వీళ్ళకు లవ్ మరియు అక్రమ సంబంధం ఉంది. మ్యారేజ్ తర్వాత కూడా అక్రమ సంబంధం కంటిన్యూ అయింది. ఈ మొగిళ్ళ నవీన్ విలేజ్ తుర్కపల్లి గ్రామము, మాధాపురం, తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. వీళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉంది. అక్రమ సంబంధానికి మోటివ్ ఏంటంటే ఈ కేసులో వీళ్ళ అక్రమ సంబంధానికి పిల్లోడు అడ్డం ఉన్నాడని చెప్పేసి అతన్ని కొట్టి మరియు చంపినట్లు మా విచారణలో తేలింది. తర్వాత మొన్న 19/6/2026 సంవత్సరంలో ఈ తీగులు గ్రామం వెళ్ళి వాళ్ళ పొలంలో పూర్తి చేసిన ఈ అబ్బాయి డిసీజ్డ్ అంటే చనిపోయిన ఈ బాబు ఉన్నాడు కదా, రంగా హరికృష్ణ, ఇతని తీసి ఎంఆర్ఓ మరియు టీమ్ ఆఫ్ డాక్టర్స్ సమక్షంలో నిర్వహించి తర్వాత వాళ్ళకి అప్పగించడం జరిగింది. వాళ్ళనిద్దరిని ఈరోజు వాళ్ళను కస్టడీలోకి తీసుకొని మేము కోర్టు ముందు హాజరు పెడుతున్నాము. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఇద్దరు మేమే చంపామని చెప్పేసి మా అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడు అనే కారణంతో మెయిన్ మోటివ్ అదే ఉంది. అతన్ని చంపినట్లు మాకు ఒప్పుకున్నారు. వాళ్ళ కన్ఫెషన్ అంతా రికార్డ్ చేసి మొత్తం సాక్ష్యాధారాలన్నీ సేకరించి చుట్టుపక్కల ఉన్న విట్నెస్లు, వాళ్ళ ఇంటి పక్కన ఉన్న విట్నెస్లు, సీసీ ఫుటేజ్లు, ఫొటోస్ అన్నీ కలెక్ట్ చేసి వాళ్ళ CDRs అన్ని కలెక్ట్ చేసి
వాళ్ళ సాక్ష్యాధారాలను సేకరించి వాళ్ళని కోర్టు ముందర ఈరోజు ఈవినింగ్ ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాం. అచ్చా, హస్బెండ్ది మాత్రం అది హస్బెండ్ది ఇదే. అదే కంప్లైంట్ పొలంలోనే. అలా అడ్డమవుతుందని ఆడుతున్నట్టు. ఓకేనా, తీసుకెళ్ళండి. ఏంటిదిరా? వాడే నా కొడుకుని చంపింది. ఎందుకు చంపిండు? ఎన్ని గంటలకు వచ్చిండు ఆ రోజు? మార్నింగ్ 12 అట్లా వచ్చినట్టు. 12 స్వామి ఎన్ని గంటలకు పోతాడు? మార్నింగ్ 10:30, 11కి వెళ్తాను. స్వామి పోగానే 12 గంటలకు వచ్చిండా? వచ్చేది ఎప్పుడు జరిగింది? ఫ్రైడే రోజు ఎన్ని గంటలకు జరిగింది? ఈవినింగ్ 5:36. జోసిగా మాట్లాడు. 5:36 అట్లా జరిగింది. 5:30కి జరిగిందా? అంటే ఏమైనా గొడవ అయిందా నీకైనా? ఏం కాలేదన్న, కాకపోతే చిన్నోని మీద కొంచెం నాకు నచ్చలేదని చెప్పిండు. జరాకు ఆయనకి ఎందుకు నచ్చలేదట? ఆయన క్వశ్చన్ వాడు నీతో ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకని నచ్చలేదని చెప్పిండు. దేనితో మంచం కొట్టిండా? దేనితో కొట్టి చంపిండు? మంచానికి కొట్టిండు. మంచానికి తొక్కిండా కాలు తొడిగి ఇట్లా? కాలుతో తొక్కిండా? మంచానికి కొట్టిండు. అంటే ఎత్తుకోపోయేటప్పుడే చచ్చిపోయిందా? అప్పుడే చచ్చిపోయా. కొంచెం బ్రీతింగ్ ఉండే హాస్పిటల్లో ఇప్పుడు ఇద్దరు కలిసి హాస్పిటల్ తీసుకుపోయారా? ఇద్దరు కలిసి. నాగారం నేను ఒక్కదాన్నే తీసుకుపోయాను. మరి స్కూటీ మీద పోయి ఫస్ట్ చీరాల హాస్పిటల్ చీరాల దాకా ఇప్పుడు ఈయన వచ్చిండు. ఏం దాకా వచ్చిండు? చీరాల దాకా బండి మీద ఇంటికి రూమ్ కాడికి వెళ్ళి బండి మీద పోయారు కదా? పురుగు పుణ్యంగా నువ్వు బండి మీద ఏం దాకా తీసుకుపోయారు? చీరాల ఫస్ట్ చూపించినాను, ఆడ పట్టాలి. తర్వాత నాగారం హాస్పిటల్ కాడ చూపించినాను. తర్వాత ఇప్పుడు చీరాల హాస్పిటల్ ఇప్పుడు అన్న వాళ్ళు ఇట్లా ఏడికి వచ్చారు? నాగారం వచ్చింది. నాగారం వచ్చిరా? అప్పటికి ఆయనే నువ్వు ఇద్దరు వీళ్ళని తీసుకొని మీరు బండి మీద యాక్టివ్ మీద పోయిరా? మరి ఆయనకి సంబంధం ఏంది? మ్యారేజ్ ఆకునేందుకు రోజు వస్తున్నావు ఇంటికి? రోజు వస్తాడు కదా సాయం పోగానే? చెప్పు క్లియర్ నేనేం తెలిసింది. ఫోన్ చేస్తావా? నువ్వు ఫోన్ చేస్తావంట. నేనేం చెయ్యను. మళ్ళీ అంటుండు ఫోన్. ఆయన పేరేంది? నవీన్. ఎవరు? సీనియర్. అనుంటే ఒక్కరోజు వస్తారు, 2 రోజులు వస్తున్నాం.